బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో పలు పాల కేంద్రాలు, నెయ్యి తయారీ షాపులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో పోలీసు బొమ్మ సెంటర్లోని రాముగారి నెయ్యి షాపులో నాణ్యత లేని అనుమానాస్పద నెయ్యి, వెన్నను అధికారులు గుర్తించారు. వెంటనే ఆ ఉత్పత్తుల నుంచి శాంపిల్స్ను సేకరించి ప్రయోగశాలకు పంపారు. నివేదిక వచ్చే వరకు షాపులో ఎటువంటి విక్రయాలు జరపకూడదని యజమానిని అధికారులు ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం. సార్ సాగర్, ఎక్కడెక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు? ఎన్ని షాపుల్లో కొంత తేడాగా, అంటే ఆహార పదార్థాలు కావచ్చు, పాల పదార్థాలు కావచ్చు, తేడాగా ఉన్నట్టు ఎక్కడెక్కడ గుర్తించారు? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంతో పాటుగా ఏలూరు జిల్లాలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఒక పక్క పాలు సేకరించే కేంద్రాలతో పాటుగా నెయ్యి తయారీ కేంద్రాల మీద కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు దృష్టి పెట్టారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాల నుండి నెయ్యి చేసేటప్పుడు ఆ నెయ్యి కూడా కల్తీ చేస్తున్నారన్న పక్కా సమాచారంతోనే నెయ్యి, వెన్నకి సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఇందులో బొమ్మ సెంటర్ లో ఉన్నటువంటి ఒక షాప్ లో అప్పటికే వినియోగదారులు కొంత కంప్లైంట్లు చేశారని చెప్తున్నారు. కొంత నెయ్యి అనుమానాస్పదంగా ఉంది, వెన్న కొంత అనుమానాస్పదంగా ఉంది అంటూ కూడా కంప్లైంట్లు ఇవ్వడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. అక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ శాంపిల్స్ ని నాచారంలోనే ఈ తనిఖీ ఏదైతే ఉంటుందో ఆ ల్యాబ్ కు పంపిస్తాం. ఆ ల్యాబ్ నుండి వచ్చిన ఫలితాలను బట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా ఉంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. శాంపిల్స్ నివేదిక వచ్చేంత వరకు కూడా విక్రయాలు, షాప్ లో అమ్మకాలు చేయొద్దంటూ కూడా షాప్ యజమానికి అయితే చెప్పడం జరిగింది. మరోపక్క ఇటు నెయ్యితో పాటు పాల కేంద్రాలు, పాలకు సంబంధించినట్టు అమ్మేవారి మీద కూడా వరుస దాడులతో కొంత వ్యాపారులు కూడా బెంబేలెత్తే పరిస్థితులు ఉన్నాయి. తమకు తెలియకుండా ఒకవేళ ఎవరన్నా కల్తీ వస్తువులు అమ్ముతున్నారా అనే దాని మీద తెలుసుకోవడానికి, వినియోగదారులకి పూర్తి అవగాహన రావడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా కొంత అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలంటూ కూడా అటు వ్యాపారులే కానీ ఇటు వినియోగదారులు కూడా కొంత కోరే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క ఏలూరు జిల్లాలో కూడా పాల కేంద్రాలకు సంబంధించి నెయ్యి తయారీ కేంద్రాల మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు చేపడుతున్నారనే చెప్పుకోవచ్చు. నకిలీ నెయ్యి గాని, కల్తీ నెయ్యి గాని, కల్తీ పాలు గాని తయారు చేసిన, యూరియా కలిపిన పాలల్లో ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా దాని సహజ విధానాన్ని కాకుండా విరుద్ధంగా ఏమి చేసినా కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. చాలా చోట్ల భీమవరం పరిసర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే నాణ్యత లేనటువంటి పాలు కానీ, పాల ఉత్పత్తులు కానీ ఎక్కడైతే ఉన్నాయో ఆ షాపులను సీజ్ చేస్తున్నారు అధికారులు.